నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై జనాలు ఏమనుకుంటున్నారు? ఎంత వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉందా, లేకపోతే బాగుందా, ఏమనుకుంటున్నారు దానిపై వాస్తవం టీవీ ఎక్స్క్లూజివ్గా క్షేత్రస్థాయిలో దాన్ని స్టడీ చేసింది, అధ్యయనం చేసింది, ఎవరేమనుకుంటున్నారు అనే వివరాలు సేకరించింది. దాంట్లో మనకు బయటపడిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలనలో అంచనాలను చేరుకోలేకపోయాడు. ఏదైతే ఆశ పెట్టుకొని కేసీఆర్ని కాదని కేసీఆర్కి ఫామ్ హౌస్ పంపించిన రోజు ఇవాళ కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసి రేవంత్ సర్కార్ని గద్దెనెక్కించిన తర్వాత వాళ్ళు ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తాడని నమ్మకం పెట్టుకున్న దాని పట్ల కొంత అసంతృప్తిని మిగిల్చాడు రేవంత్ రెడ్డి అనేది జనాల్లో ఒక ప్రగాఢమైన నమ్మకానికి అయితే ఏడాది పరిధిలో వచ్చేశారు. ఇప్పుడు దీన్ని పోగొట్టుకోవడం అనేది రేవంత్ రెడ్డికి చాలా కష్టమైన పని అని చెప్పాలి. నిన్న సిద్దిపేట మీటింగ్లో కూడా ఆయన ఇక నేను కేసీఆర్ విషయాలకు పోవడం లేదు, వాళ్ళ అరెస్టులు, అక్రమాలు, అవినీతి సంబంధించి చట్టపరంగా చూసుకుంటారు, కానీ వాళ్ళపై దృష్టి పెట్టకుండా కేవలం పరిపాలన మీద దృష్టి పెడతాను, ప్రజలకు నష్టం జరుగుతుంది వాళ్ళ మీద దృష్టి పెడతానని చెప్పి ఆయన మాట్లాడిన తీరు కూడా ఈ జరిగిన నష్టాన్ని, అసంతృప్తిని ఆయన దృష్టిలో ఉంది. కాబట్టి ఇంకా ప్రజల ఆదరాభిమానాలు చూరగొనే విధంగా పరిపాలన ఉంటుందని మనం అనుకుంటున్నాము. ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది. రాధాకృష్ణ మొన్న కొత్త పలుకులో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి పైన క్రేజ్ తగ్గలేదు, కానీ అసంతృప్తి ఉంది, వ్యతిరేకత పెరగలేదు, అసంతృప్తి ఉంది. ఉద్యోగుల్లో కూడా ఏదో జరుగుతుందని అనుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ఖజానా ఖాళీ, బడ్జెట్ సంబంధించిన విషయాలు వాళ్ళకి ఐడియా ఉంది. కాబట్టి ఇక మునుముందు రేవంత్ రెడ్డి మాకు ఏదో చేస్తాడనే నమ్మకం అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. కానీ జనాలు మాత్రం ఆ స్థాయిలో బ్రాడ్గా థింకింగ్ చేసే పరిస్థితులు లేరు. ఏంటంటే ఏడాది పూర్తయితే 4,000 పెన్షన్ ఇంకా ఎందుకు రాలేదు, రైతు బంధు ఇంకా ఎందుకు రాలేదు, రుణమాఫీ మొన్న జరిగింది, ఇంకా చాలా విషయాల పట్ల కూడా ప్రజలు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ అంచనాలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ అంచనాలకు మాత్రం రీచ్ కాలేకపోయాడనే అసంతృప్తి ఉంది. ఈ 4 ఏళ్ల కాలంలో అంటే ఎలక్షన్స్ ముందు ఒక 3 ఏళ్ల తర్వాత చేస్తే కూడా జనాలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఇక నుంచే ఆయన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైతు బంధు విషయం కావచ్చు, పెన్షన్ పెంపు విషయం కావచ్చు, ఇంకా సంక్షేమ ఫలాలు అందించే విషయంలో, హామీల అమలు విషయంలో కూడా రేవంత్ రెడ్డి దూకుడుగానే పోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు, ఒక హైడ్రా, ఒక మూసి, మామూలు జనానికి పెద్దగా పట్టింపు లేని అంశాలుగానే చూస్తూ ఉన్నారు వాస్తవం టీవీ సర్వేలో. ఎందుకంటే ఒక మూసి మంచి చేస్తే మాకేమొస్తుంది, ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బాగా చేస్తారేమో, కానీ ఒక రూరల్ గ్రామీణ ప్రాంతాలు మాత్రం మాకేం జరుగుతుంది, హైడ్రా వల్ల ఆక్రమణ గురైన స్థలాలు కాపాడుతున్నారేమో, కానీ ఒక సెక్షన్ మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా కానీ రూరల్ సామాన్య జనం, పేద ప్రజలు, కూలీలు, వ్యవసాయ కూలీలు, రైతులు మాత్రం రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే గడ్డు కాలం అని చెప్పాలి. దాన్ని ప్రజల నాడి తెలుసుకొని ఇకపై వాళ్ళ ఆదరాభిమానాలు, వాళ్ళ సంతోషాలను చూరగొనాలంటే ఆ దూకుడిని, లేదంటే పెట్టుకున్న నమ్మకాలను రీచ్ అయ్యే విధంగా పరిపాలన ఉండాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ ఉంటే సరే బాగుంటుండే, కేసీఆర్ ఉంటే బాగుంటుండే అనే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో రానియకుండా రేవంత్ జాగ్రత్తగా ముందుకు పోతే తప్ప ఆ పార్టీకి, ప్రభుత్వానికి మున్ముందు భవిష్యత్తులో మనుగడ కష్టమనే విషయాన్ని కూడా గుర్తించాల్సిన అనివార్యత ఉంది.